దక్షిణ భారతదేశం పండరీపురము మన తమిళనాడులోనే ఉన్న పూరి జగన్నాథునిలాగా కనిపించే పెరుమాళ్ సన్నిధి అనమాట. తెన్నంగూర్ పెరుమాళ్ సన్నిధి. దక్షిణ భారత పండరీపురమే తెన్నన్గూర్ పాండురంగ పెరుమాళ్ సన్నిధి అనమాట. తమిళనాడు కాంచీపురానికి దాదాపు 35 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుందన్నమాట ఈ తెన్నన్గూరు. ఈ ప్రాంతంలో విశాలమైన ప్రాంగణంలో ప్రశాంతమైన వాతావరణం, పచ్చని చెట్ల మధ్యన 500 సంవత్సరాల క్రితం హరిదాసగిరి అనే స్వామీజీ ఈ దేవాలయాన్ని నిర్మించారన్నమాట. దాదాపు 500 సంవత్సరాల క్రితం. పూరి జగన్నాథ క్షేత్రంతో పాటు తమిళనాడులో కనిపించే దేవాలయాలు రాజగోపురం లాగా ఈ తెన్నంగూరు పాండురంగ పెరుమాళ్ సన్నిధి ఉంటుందన్నమాట. ఇక్కడ ఇది అద్వైత వేదాంతాన్ని అనుసరించిన మహాయోగి స్వామి జ్ఞానానందగిరి ఆదిశంకరాచార్యులు ప్రారంభించిన జ్యోతిమఠ్ పీఠాధిపతులు ఒకరైన ఈ స్వామి గిరింపరమ్మను కొనసాగిస్తూ నామ సంకీర్తన చేసే భగవంతుని అనుగ్రహం పొందాలని ప్రచారం చేశారన్నమాట. ఆయన అనుచరుల్లో ఒకరైన స్వామి హరిదాసగిరి తెన్నంగూరులో జన్మించిన హరిదాస్ స్వామీజీ కూడా హరినామాన్ని చాటేందుకు ప్రయత్నించారు. పాండురంగ భక్తుడైన హరిదాసగిరి ఆ పండరీపురి వాసన వైభవాన్ని దక్షిణ భారతదేశాన్ని విస్తరించాలనుకున్నారన్నమాట. ఈ సంకల్పంతోనే తన పుట్టిన తెన్నంగూరులోని పాండురంగ ఆలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు ఆయన. అలా దాదాపు 500 సంవత్సరాల క్రితం ఈ ఆలయాన్ని రూపొందించారు. ప్రస్తుతం ఈ ఆలయం నిర్వహణ బాధ్యతను నామానందగిరి స్వామి చూస్తున్నారన్నమాట. ఇది తెన్నంగూరు దక్షిణ భారతదేశంలోని పండరీపురం అన్నమాట. లోపలికి వెళ్ళి చూస్తే పూరి జగన్నాథ సన్నిధిలా కనిపిస్తుంది. గర్భగృహంలో రుక్మిణి సమేత పాండురంగుడు 12 అడుగుల ఎత్తులు దర్శనమిస్తాడు. స్వామితో పాటు ఉత్సవ విగ్రహాలను సుదర్శన చక్రాలు, యోగ నరసింహ, శ్రీనివాస పెరుమాళ్ళు, శ్రీదేవి భూదేవి సమేత అచ్యుత రాజన్ తదితరులు దేవతామూర్తులు కూడా లోన ఉంటారన్నమాట. విష్ణుమూర్తి అవతారాల్లో ఒకటైన అచ్యుతరాజన్ విగ్రహం కూడా ఇక్కడ ఉందని మనం చెప్తుంటారు ఆలయ నిర్వాహకులు. ఇక్కడున్న స్వామి శాలిగ్రామ విగ్రహాన్ని హరిదాసగిరి పండరీపురం నుంచి తీసుకొచ్చారని అంటారు. ఇక పాండురంగుడికి రోజు చేసే పూజలతో పాటు అలంకరణ కూడా చూసేందుకు 2 కళ్ళు చాలవు. ఉదాహరణకు ఆదివారం నాడు మధును పాలించిన రాజు చేతిలో కత్తిలా కనిపిస్తే శనివారం రోజున తిరుమల కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామిలా కనిపిస్తున్నారు. గోవిందునికి నెట్టిన గిరిధరుడి కింద అర్జునుడికి బోధించిన గీతాచార్యుడు రాధాకృష్ణునిగా ఇలా తన రకరకాల రూపాలని ఈ గుళ్ళని దేవుడు దర్శనమిస్తుంటారు. ఈ స్వామిని పూజించడంతో పాటు ఆలయం లోపల గోడలపై కూడా ఆవిష్కరించిన ఫైబర్ గ్లాస్ మ్యారల్ పెయింటింగ్స్ని కూడా చూడాలి. గోడలపైన శ్రీకృష్ణ పరమాత్మ జీవితంలోని ప్రధాన ఘట్టాలతో పాటు పైకప్పు పైన కనిపించే శ్రీకృష్ణ రాసలీల సైతం ఎంతోమందికి తనివి తీరా చూడాలనిపిస్తుంది అన్నమాట. ఆ తర్వాత శివుడు, లక్ష్మీనారాయణ స్వామి, బ్రహ్మ, సరస్వతి, రాజరాజేశ్వరి, బాలత్రిపుర సుందరి, అన్నపూర్ణ తదితర దేవత విగ్రహాలు కూడా మనం చూడవచ్చు. ఇక్కడున్న నామ సంకీర్తన హాల్లో భాగవతుని మహర్షి రూపాలు ఆవిష్కరించి తీరు అద్భుతంగా ఉంటుందన్నమాట. శ్రీరామ కృష్ణాష్టమితో పాటు ధనురాసులో స్వామి వినిపించే తిరుపతి పాసురాన్ని కూడా మనం ఇక్కడ ప్రత్యేక పూజల్లో పాల్గొని ఎక్కడెక్కడ భక్తులు వచ్చి క్షేత్రాన్ని దర్శిస్తూ స్వామివారిని దర్శించుకుంటారు అన్నమాట. ఈ స్వామి పూజిస్తే కళ్యాణం జరుగుతుందని, వైవాహిక జీవనం ఆనందంగా సాగుతుంది, సంతానం పిల్ల కలుగుతారని నమ్మకం అన్నమాట. ఈ ఆలయాన్ని మనం ఎలా చేరుకోవాలంటే చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం దిగి దాదాపు 100 కిలోమీటర్ల దూరంలో ఉంటుందన్నమాట ఈ ఆలయం. అదే రైల్లో రావాలనుకుంటే ఇక్కడ కాంచీపురం రైల్వే స్టేషన్ దిగితే 35 కిలోమీటర్ల దూరంలోనే ఈ ఆలయాన్ని చేరుకోవచ్చు అన్నమాట. తమిళనాడు కాంచీపురానికి దాదాపు 35 కిలోమీటర్లు ఉన్న తెన్నన్గూరులోని ఈ దేవాలయం ఉందన్నమాట. ఈ దేవాలయం దక్షిణ భారతదేశం పండరీపురం అన్నమాట. దక్షిణ భారతదేశంలో పండరీపురంగా ఈ ఆలయాన్ని చాలామంది భావిస్తారు. అంత శోభగా ఉంటుంది. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.